పితా పుత్ర పవిత్రాత్మ నామున ఆమెన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఆగమన కాలపు మొదటి ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనమందరూ కూడా నూతన దైవర్చన సంవత్సరపు మొదటి రోజులో అడుగుపెట్టాం. మరి ఆగమన కాలం అనేది నిరీక్షణ కాలం అంటారు. తపస్కాలం లేకుండా పాస్కా పండుగ లేదు. అదే విధముగా ఆగమన కాలం లేకుండా క్రిస్మస్ పండుగ అనేది లేదని చెప్పవచ్చు. ఆగమన కాలం అంటే నిరీక్షణ కాలం, ఎదురు చూచే కాలం, వేచి ఉండే కాలం అని దీనికి అర్థం. ఈ కాలంలో మన కథోలిక సాంప్రదాయాల ప్రకారంగా దేవాలయంలో రీత్ అనే ఒక పుష్ప గుచ్చమును పీఠమునకు ముందున ఏర్పరుస్తారు. వలయాకారంలో ఉన్నటువంటి ఒక పుష్ప గుచ్చం, దీన్ని ఇంగ్లీష్లో రీత్ అంటారు. అయితే ఇది పురాతన కథోలిక సాంప్రదాయాల ప్రకారంగా వస్తూ ఉంది. ప్రస్తుత కాలంలో మనమందరం కూడా దీన్ని పాటిస్తున్నాం. అయితే ఈ యొక్క రీత్, ఈ పుష్పగుచ్చములో 4 క్రొవ్వొత్తులు ఉంటాయి. ముందు 2, వెనక 2, దాని మధ్యలో మరొకటి, మొత్తం 5. అయితే ఈ 4 క్రొవ్వొత్తుల గురించి ముందుగా మాట్లాడినట్లయితే, ఒక్కొక్క క్రొవ్వొత్తు కూడా 1000 సంవత్సరాలను సూచిస్తుంది. అంటే ఆదాము నుండి క్రీస్తు వరకు కూడా 4000 సంవత్సరములు పట్టింది. సృష్టి మొత్తము కూడా 4000 సంవత్సరాలు క్రీస్తు రాకడ కోసమై ఎదురు చూచారు, వేచి ఉన్నారు, నిరీక్షించారు అని మనం చెప్పవచ్చు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం క్రీస్తు కోసం 4 వారాలు ఎదురు చూడాలి, సిద్ధపడాలని తల్లి అయిన తిరుసభ మనందరికీ బోధిస్తూ ఉన్నది. ఈ క్రొవ్వొత్తుల పరమార్థానికి వచ్చినట్లయితే, పరమ రహస్యానికి వచ్చినట్లయితే, ఒక్కొక్క క్రొవ్వొత్తు ఒక్కొక్క వారాన్ని సూచిస్తూ ఉన్నది. మొదటి క్రొవ్వొత్తు నిరీక్షణ అనే అంశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నది. మొదటి క్రొవ్వొత్తు ఊదా రంగులో ఉంటుంది. నిరీక్షణ, హోప్, క్యాండిల్ ఆఫ్ హోప్ అంటారు దీనిని. ప్రవక్తలు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసమై ఎదురు చూచారో, మనము కూడా అలానే ఎదురు చూస్తూ దేవుడు తప్పకుండా తన యొక్క వాగ్దానాలను నెరవేరుస్తాడని విశ్వాసంతో ఉండాలని ఈ క్రొవ్వొత్తు మనకి తెలియజేస్తూ ఉన్నది. దాన్నే రోమిలికి రాసిన లేఖ 15వ అధ్యాయం 12వ వచనం చూడవచ్చు. ఇంకా 2వ వారానికి సంబంధించి 2వ క్రొవ్వొత్తు చూస్తే, ఇది క్యాండల్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటుతనం. ఈ క్రొవ్వొత్తు కూడా ఊదా రంగులో ఉంటుంది. మనల్ని మనం ఆధ్యాత్మికంగా తయారు చేసుకుని ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించాలి అని లూకాసు వార్త 3వ అధ్యాయం పవిత్ర వచనంలో 4 నుంచి 6 వరకు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక 3వ క్రొవ్వొత్తును మనం చూసినట్లయితే, ఇట్స్ ఎ క్యాండిల్ ఆఫ్ జాయ్, సంతోషం అనే క్రొవ్వొత్తు. సంతోషాన్ని ఇచ్చే క్రొవ్వొత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే దూతలు ఏ విధంగానైతే పరలోకములో ఉన్నటువంటి మహోన్నత స్థలములో ఉన్న సర్వేశ్వర మహిమ అని కీర్తనలు, స్తుతులు పాడారో, మనము కూడా రక్షణ కాలం ఆసన్నమవుతుంది, దగ్గరలో ఉందని సంతోషముతో ఆనందంతో ఉండాలని తెలియజేస్తున్నారు. మరి ఈ క్రొవ్వొత్తు గులాబీ రంగులో ఉంటుంది. ఈ అంశాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14లో చూసినట్లయితే, దూతలు ఏ విధంగానైతే స్తుతులు పాడారో, మనము కూడా అలాంటి స్తుతి ఆరాధనతో, సంతోషంతో, ఆనందంతో ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా 4వ క్రొవ్వొత్తుకు చూస్తే, ఇట్స్ ఎ క్యాండిల్ ఆఫ్ లవ్, ప్రేమ అనే అంశాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడి లోకం ఎంతగానో ప్రేమించాడు, కావున తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. ఇంకా 4 క్రొవ్వొత్తులు అయిన తర్వాత 4 క్రొవ్వొత్తుల మధ్యలో ఇంకొక క్రొవ్వొత్తు ఉంటుంది. అది తెలుపు రంగులో ఉంటుంది. ఈ క్రొవ్వొత్తు అనేది క్రీస్తు ప్రభువును సూచిస్తుంది. పాపరహితుడైన సర్వేశ్వరుని గొర్రె పిల్ల మన క్రీస్తు భగవాన్ని సూచిస్తూ ఉంది. మరి మన పాపము రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. హిస్ బర్త్ వాస్ ఫర్ హిస్ డెత్, హిస్ డెత్
వాజ్ ఫర్ అవర్ బర్త్. మరి ఈ అంశాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తున్నాం. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రీత్ వచ్చినట్లయితే, ఈ వలయాకారంలో ఉన్నటువంటి ఆ పుష్ప గుచ్చానికి వచ్చినట్లయితే అది పచ్చగా ఉంటుంది. ఆ పచ్చదనం అనేది ఆకులతో అనునిత్యము కూడా పచ్చగా ఉండాలి. ఈ పచ్చదనం అనేది జీవానికి గుర్తుగా ఉంటుంది. ఆ చక్రం వలయాకారంలో ఈ చక్ర రూపంలో ఇది ఉంటుంది. అంటే దానికి ఆది అంతము లేనటువంటి దేవునికి గుర్తుగా నిలుస్తుంది. ఆల్ఫా ఒమేగా అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని కోసం, ప్రభువుని కోసం, అడునాయ్ క్రీస్తు ప్రభుని కోసం ఎదురు చూడాలని మనకు తెలియజేస్తుంది ఈ యొక్క రీత్. మరి దైవ ప్రజలారా, మనం అందరం కూడా చాలా మంచి బట్టలు, నగలు, అదే విధముగా ఆభరణాలు చాలా కొనుక్కుంటాం, పండగకి సిద్ధపడతాం. కానీ వీటికంటే మనం సిద్ధపడవలసిన అంశం ఏంటంటే మన ఆత్మను సిద్ధపరచాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మన హృదిలో ఉండబోతున్నాడు, మన హృదయంలో వాసము చేయబోతున్నాడు. కావున మన ఆత్మకు పట్టినటువంటి కలుపును, దుమ్మును తీసివేయాలి. ఇంటికుండే దుమ్మును కాదు మనం తీయవలసింది. ముందుగా ఈ హృదయముకుండే దుమ్ము, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, పగ, అసూయ ఇలాంటివి తీసివేసి పరిశుభ్రముగా తయారు చేసుకొని సిద్ధపడాలని మనకు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ సమయంలో 3 విషయాలు గుర్తు చేసుకోవాలంట. అదేంటే లోకం అంతరిస్తుంది లేదా అంతము కానున్నది. రెండోది ప్రభు రాకడ సమీపిస్తున్నది. మూడోది నాకు మరణం సంభవిస్తుందని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా సంతోషంతో కాకుండా పరిశుద్ధతతో ఎదురు చూస్తాం దేవునికి. మళ్ళీ మనం సిద్ధము చేసుకుంటాం. ఈ బాహ్యమైనటువంటి సంతోషాలు కాకుండా అంతర్గతమైన సంతోషముతో మన హృదయాన్ని సిద్ధపాటుతనముతో మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ క్రీస్తు ప్రభువుని కోసం వేచి ఉంటామని మనకి ఈ రీత్ అనే అంశం తెలియని తిరుసభ ఈ అంశము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈనాటి మొదటి పట్టణానికి మనం ఒక్కసారి వచ్చినట్లయితే, మొదటి పట్టణాన్ని చూసినట్లయితే, మొదటి పట్టణం ద్వారా తెలియని తిరుసభ మనందరం కూడా ఈ విధంగా బోధిస్తూ ఉన్నది. అదేంటంట, ఇజ్రాయేలు ప్రజల మాదిరిగా మనము కూడా మనము చేసినటువంటి తప్పిదములను తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని వైపు మరలి ఆయన చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయనే మన జీవిత అధిపతి, నాయకుడు అని గుర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన దైవరాజ్య విస్తరణకై మనందరిలో కూడా వాడుకుంటాడు అని తెలియజేస్తూ, అప్పుడే మనము మార్గమును క్రీస్తు ప్రభు మన యొక్క హృదయంలోనికి రావటానికి మార్గమును సిద్ధము చేసిన వారు మగుతామని ఈనాటి మొదటి పట్టణము ద్వారా యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంక ఈనాటి సువార్తకు వచ్చినట్లయితే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మానవ మాతృలు ఎవరికి కూడా తెలియదంట. అది వారి ఊహకు కూడా అన్నదంట అని తెలియజేస్తూ ఆరంభంలో చెప్తున్నారు. ఈనాటి సుశేష ఆరంభంలో. మళ్ళీ చివరిగా సుశేషంలో, కనుక జాగరూకులై ఉండండి, ఎందుకంటే క్రీస్తు ప్రభు రెండవ రాక ఏ రోజు ఏ గడిలో సంభవిస్తుందో మానవులు ఎవరికి కూడా తెలియదు. కనుక జాగరూకులై ఉండండి అని మనకి ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఈ సందేశాన్ని వివరించడానికి క్రీస్తు ప్రభు 3 సన్నివేశాలను ఉదాహరణగా తీసుకున్నాడు. మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే, నోవా కాలములో జలప్రలయం. నోవా కాలములో ప్రజలందరూ కూడా జలప్రలయం వస్తుందని తెలిసి కూడా తిని త్రాగి వివాహాలు చేసుకుంటూ విచ్చలవిడి జీవితాన్ని జీవించారు. జలప్రలయం ద్వారా అందరూ కూడా నాశనం అయ్యారు. ఇంకా రెండవది ఏంటంటే, లోకానికి వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరు తీసుకువెళ్ళబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. పొలంలో ఇద్దరు పనిచేస్తే ఒకరు పైకి తీసుకువెళ్తారు, ఇంకొకరు విడిచిపెడతారు. తిరగలు తిప్పుతుండగా ఇద్దరు స్త్రీలు, ఒకరేమో కొనుక్కోబడతారు, మరొకరేమో విడిచిపెట్టబడతారని చూస్తున్నాం. ఇంకా మూడో సన్నివేశాన్ని చూసినట్లయితే, దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానుడు తెలుసుకోలేకపోయాడు. కనుకనే తన ఆస్తిని దొంగల పాలు చేసుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడని మనకి వివరిస్తున్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 3 సన్నివేశాలు చూసినట్లయితే, మొదటిది మూడో సన్నివేశం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నోవా కాలములో ప్రజలకు జలప్రలయం వస్తుందని
తెలిసి కూడా వారు విచ్చలవిడి జీవితానికి పోయి వారు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అంటే జలప్రలయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోలేకపోయారు. అది దేవుడు చెప్పినప్పటికి కూడా దానిని గ్రహించలేకపోయారు. వస్తుంది వస్తుంది, ఈ రోజు కాదనుకున్నారు, ఇంకా టైం పడుతుందని విచ్చలవిడి జీవితాన్ని జీవించారు. మరి అదేవిధంగా దొంగ ఏ సమయంలో వస్తాడో అని తెలుసుకోలేక తమ జీవితాలను సర్వస్వాన్ని నాశనం చేసుకున్నారు, కోల్పోయారని ఈ రెండు సన్నివేశాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా రెండో సన్నివేశాన్ని చూసినట్లయితే ఈ సన్నివేశం అనేది ఈ రెండింటికి, మొదటి దానికి మూడో దానికి విభిన్నంగా ఉంది. ఒకరేమో ఇద్దరులో ఒకరేమో తీసుకెళ్ళబెడతారు, ఇంకొకరేమో విడిచిపెడతారట. ఒకే రకమైన పనులు వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. మరి ఒకడేమో కొనుక్కోబడతాడు, ఇంకొకటి వదిలివేయబడతాడు. నిజానికి ఈ జంటలో ఇద్దరికి కొనుక్కోబడే గడియ గురించి తెలుసు. అయినా వారిలో ఒకరే కొనుక్కోబడ్డారు, మరొకరు విడిచిపెట్టబడ్డారు. ఒకరు తిరస్కరింపబడ్డారు, ఒకరేమో రక్షింపబడ్డారు, మరొకరేమో శిక్షింపబడ్డారు. దీని ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు రెండవ రాక ఏ దినము ఏ రోజు వస్తుందో తెలిసిన వారందరూ రక్షణ పొందరంట. ఒకవేళ తెలిసినప్పుడు కూడా ఈ రోజు వస్తుంది, ఈ గడియ వస్తుందని తెలిసి వీళ్ళందరూ రక్షణ పొంద, ఎవరైతే సిద్ధపడ్డారో ఆ రాకటకు వారే రక్షింపబడతారు. ఎవరైతే తమను తాము సిద్ధం చేసుకున్నారో వారు మాత్రమే రక్షణ పొందుతారు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు తెలియడం వేరు, ప్రభు రాకడ కోసం సిద్ధపడటం వేరు. ప్రభు ఎప్పుడు వస్తున్నాడు అని ఆయన రాక తెలుసుకోవటం వేరు, సిద్ధపడి ఉండటం వేరు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, క్రైస్తవులైన మనమందరం కూడా ఆయన రాకట కోసం అనునిత్యము కూడా సిద్ధపడి ఉండాలని మనకు తెలియజేస్తున్నారు. మన మానవ స్వభావాల వలన కొన్నిసార్లు ఆ గడియ తెలిసినప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండం. విద్యార్థులు ఏ విధంగానైతే ఎగ్జామ్స్ పరీక్షలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా వారు చదవడం మానుతారు. మనము కూడా తెలిసినప్పుడు కూడా మన అజాగ్రత్త వలన, మానవ బలహీనతల వలన కొన్నిసార్లు సిద్ధంగా ఉండం. కావున ప్రియ దైవ ప్రజలారా, ప్రభు రాకడ కోసం మనమందరం కూడా సిద్ధపడాలని ఉత్తమమైన మార్గాన్ని ఈనాటి రెండవ పట్టణం ద్వారా చూస్తున్నాం. మెలకువ కలిగి ఉండమంటున్నాడు. గ్రీకు భాషలో ఈ మాటకు జాగరూకులై ఉండండి అని అర్థం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసమే మనమందరం కూడా జాగరూకులై ఉండాలి. క్రీస్తు వసగినటువంటి ఆత్మను చేపట్టి మన మాటలోను, మన చేతలోను, మన ఆలోచనలోను దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవునికి విధేయులై ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ న్యాయబద్ధమైనటువంటి పనులు చేసిన వారికి రక్షణ, ఇలా జీవించిన వారికి రక్షణ పొందలేరని తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రక్షణ పొందాలంటే జీవిత విధానాన్ని మార్చుకోవాలి, నీతివంతమైన జీవితాన్ని చేపట్టాలి, పవిత్రవంతమైన జీవితాన్ని చేపట్టాలి, న్యాయబద్ధమైన పనులు చేయాలి. మన అందరికీ తెలుసు, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆయన వ్యాపారాలు చేసేవాడు. అయితే మందుగొండ సామానుల తయారీ, డైనమైట్, ప్రపంచాన్ని నాశనం చేసే వ్యాపారాలు అన్నమాట. అయితే ఒకసారి 1888 సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క తమ్ముడు మరణించాడు. అయితే సమాజం, మరి ముఖ్యంగా న్యూస్ పేపర్లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడని గ్రహించి మరణించినటువంటి తన తమ్ముడు పేరు రాయకుండా ఈయన పేరు రాశారన్నమాట. ఎందుకంటే ఆయనకి 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే ఈ 100 ఫ్యాక్టరీలు కూడా ఆయనకి శ్రద్ధాలను ఘటిస్తూ తమ్ముడు పేరు రాయకుండా ఈయన పేరు మర్చెంట్ ఆఫ్ డెత్, ప్రజల ప్రాణములతో వ్యాపారం చేసే వ్యక్తి మరణించాడని చెప్పేసి పత్రికల్లో వేశారనమాట. ఈయనకి తెలియదు ఆల్ఫ్రెడ్ నోబెల్కి ఏం జరిగిందని. ఉదయాన్నే పేపర్ చదువుతూ ఉండగా చూశాడనమాట, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడు. చూసిన వెంటనే ముందుగా గజిబిజి పడినప్పుడు కూడా అసలుకి ఏమి రాశారు, నా గురించి మంచిగా రాస్తారని ఆలోచించి
తన గురించి గొప్పగా రాస్తారని ఆలోచించి చదవబోయాడు. చివరికి తనకు అర్థమైంది చాలా నీచంగా రాశారనమాట ఆయన కోసం. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరి చాలా హీనంగా రాశారు. అప్పుడు తనకి అర్థమైంది, మారు మనసు పొందాడు. తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశాడు. మంచి వ్యక్తిగా జీవించడానికి పునాదులు వేశాడు. చివరికి తన పేరు మీద నోబుల్ శాంతి బహుమతి ఉండాలని ఒక వీలునామా రాసి తన మొత్తం ఆ ఆస్తిని అంతటిని ఇచ్చేశాడు. చివరికి ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాడు. నోబెల్ ప్రైజ్కి సంబంధించిన డబ్బులు ఇప్పుడు కూడా ఆయన ఆస్తి నుండి తీసుకొని ఇస్తున్నారని మనం గ్రహించాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కావున ఈ ఆగమన కాలంలో ఏ విధముగా మనం సిద్ధపడి ఉంటున్నాం, ఏ విధంగా మారు మనసు పొంది ఉంటున్నాం, క్రీస్తును మన హృదయములోనికి ఆహ్వానించడానికి జాగరూకులై ఉండాలి. జాగరూకులై ఉండాలంటే నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా ఉండడం కాదు. ఆధ్యాత్మికముగా ఆత్మను సిద్ధపరచుకోవాలి. మనలో ఉండటానికి, మనతో మాట్లాడడానికి, మనతో జీవించడానికి వస్తున్న క్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మెలకువ కలిగి ఉండాలని. మెలకువగా లేకపోవడం వల్ల యూదులు మెస్సయ రాకడను గుర్తించలేకపోయారు. 2000 సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ వచ్చిన తర్వాత తమ కళ్ళ ముందే నిలబడితే వారు గుర్తించలేకపోయారు, ఆదరించలేకపోయారు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు చివరికి అది కాకుండా చివరికి ఆయన్ని సిలువ వేసి చంపేశారు. కానీ ఆ చీకటి శక్తులేవి కూడా ఆయన జయింపలేకపోయాయి. మరి అలానే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు మరలా వచ్చే వేళకు సిద్ధంగా లేకపోతే ఆనాటి యూదుల వలె మనము కూడా చిన్నబోయేవలసి వస్తుంది. జాగ్రత్తగా వహించాలి. ఒకవేళ సిద్ధంగా లేకపోతే మన పరిస్థితి కూడా ఆ విధంగా తయారవుతుంది. మనమందరం కూడా చిన్నబోతాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు అసగే మోక్ష భాగ్యాన్ని పొందలేమేమో. ప్రభు ఇచ్చినటువంటి ఆ మోక్ష భాగ్యాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక మెలుగు కలిగి ఉండాలి. అనునిత్యము కూడా క్రీస్తు ప్రభు మన యొక్క హృదయంలోనికి రావడానికి సిద్ధపడి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ సిద్ధపాటు తనమునకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించుదాం.